నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. వచ్చేసి మన కేశరామనాల గణేశ్వర షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే లొకేషన్ మనకు భీమారం నుంచి మన ఎర్రగట్టు గుట్టకు వెళ్ళే సర్కిల్లో మనకు ఫ్లైఓవర్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ రాకముందుకే మనకు జిఎంఆర్ గార్డెన్స్ అని ఉంటుంది. ఆ జిఎంఆర్ గార్డెన్స్ క్వైట్ ఆపోజిట్ మన కేశరామనాల గణేశ్వర షెడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3. ఈ ఎపిసోడ్ నెంబర్ 3లో వచ్చేసి మనకు ఏమేం మోడల్ గణేషులు ఉన్నాయి ఏందని మీకు ఎపిసోడ్ నెంబర్ 2లో కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చిన్న గణేషులు కూడా హోల్సేల్లో ఇవ్వడం జరుగుతుంది. చూసుకుందాం. ఫస్ట్గా అయితే మాత్రం మనకు చిన్న చిన్న గణేషులు ఉంటాయి కదా, ఆ గణేషులు అయితే మాత్రం ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం మనకు హోల్సేల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియోలో పెట్టాను. మీరు తప్పకుండా ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చి మాత్రం బుక్ చేసేసుకోండి. అండ్ అలానే ఇక్కడ ప్రజెంట్గా అయితే మాత్రం ఒక్కొక్క గణేశునికి అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది మహారాజా మోడల్లో. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 4 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే మనకు ఐ పెయింటింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ మనకు పిల్లర్స్ వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, అండ్ మనకు మూసిగా చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. దీంట్లో కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే ఉండడం జరిగింది చూడండి సేమ్ మోడల్లో. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు ఈ గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ మన మహారాజా స్టైల్లో. అండ్ అలానే మనకు పంచ చూసుకుంటే మనకు గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, అండ్ పిల్లో వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ కండవా చూసుకున్నట్టయితే మనకు ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్, అండ్ మనకు బ్యాక్ సైడ్లో వచ్చేసి మన కేదార్నాథ్ టెంపుల్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్న మనకు మన మహాదేవుడు అయితే ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ అలానే ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఈ గణేశుడు మాత్రం సేమ్ మోడల్, కాకపోతే కలర్ కొంచెం డిఫరెన్స్. కొంచెం నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, కాకపోతే మాత్రం మొత్తం వీడియో అనేది వాచ్ చేయండి. అండ్ అలానే ఇంకో గణేశుని దగ్గరికి అయితే పోయి చూసుకుందాం. మనం వచ్చేసి ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకుంటే మనకు సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే పంచ వచ్చేసి మనకు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్, అండ్ కండువా వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్. మనం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశునికి చాలా బాగుంది కదా. అండ్ అలానే ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 8 to 9 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే మనకు ఐ పెయింటింగ్లలో మాత్రం చాలా బాగా వచ్చేసింది. ఐ పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు. అండ్ అలానే మనకు మూసిగా చూసుకున్నట్టయితే మనకు గణేశునికి కింద అయితే ఉండడం జరిగింది. మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా ఈ గణేశుని చూపిస్తా. సేమ్ మోడల్ గణేష్, కాకపోతే మనకు కలర్ అనేది కొంచెం డిఫరెన్స్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. మనకు ఇంకో విగ్రహం దగ్గర అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు లెఫ్ట్ సైడ్న చూసుకుంటే మనకు ఏనుగు ఫేస్, అండ్ మనకు పంచ చూసుకుంటే మనకు గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, పింక్ కలర్ కండువా చూసింది కదా ఈ గణేశునికి. అండ్ అలానే ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు మూషి కూడా వచ్చేసి మనకు గణేశునికి రైట్ సైడ్లో ఉండడం జరిగింది. అండ్ మనకు చాలా బాగుంది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు మేబీ ఒక 10 to 11 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం అయితే చూసుకుందాం మనం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్, కాకపోతే మనకు వాహనం వచ్చేసి నంది వాహనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్, అండ్ తొండం పైన కూడా ఆభరణాలు అనేది చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ మనకు ఐ పెయింటింగ్ కూడా ఎక్సలెంట్. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకు సత్యనారాయణ స్వామి వారు ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఏనుగు ఫేసెస్ అయితే ఉండడం జరిగింది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 11 to 12 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కలర్ అనేది కొంచెం డిఫరెన్స్. అండ్ ఈ మధ్యలో 2024లో ట్రెండింగ్ అయిన గణేష్ మాత్రం మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గరుడ మీద అయితే కూర్చొని ఉండడం జరిగింది మనకు గణేష్. అండ్ అలానే పంచ చూసుకుంటే మనకు ఆరెంజ్ కలర్ అండ్ మనకు రెడ్ కలర్ షేడింగ్స్, బ్లూ కలర్ కండువా, అండ్ ఒక చేతిలో గొడ్డలి అండ్ ఒక చేతిలో శంఖం అయితే ఉండడం జరిగింది చూసింది కదా. ఈ గణేశుని హైట్ అయితే మనకు ఒక 10 to 12 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మనకు పెయింటింగ్ వర్క్ కూడా ఇంకా ఐ పెయింటింగ్ అనేది కాలేదు, ఓన్లీ గరుడకు.
ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషెస్, కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్. ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం అయితే. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు మూషి కూడా వచ్చేసి మనకు రైట్ సైడ్న, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు నిమలి ఉంది కదా. అండ్ అలానే పంచ చూసుకుంటే మనకు బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, కండువా చూసుకుంటే ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్. చూడండి గణేశుని ఎంత బాగుందో. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది, చూసింది కదా. అండ్ దీంట్లో వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే కావడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం. మనకు గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్, అండ్ పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్, అండ్ మూషికు చూసుకుంటే లెఫ్ట్ సైడ్న, అండ్ మనకు పిల్లోస్ వచ్చేసి ఎల్లో కలర్, అండ్ మనకు కండువా చూసుకుంటే మనకు బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు పగడి చూడండి చాలా బాగుంది కదా. అండ్ సూర్య చక్కెర కూడా చాలా బాగా వచ్చేసింది మనకు. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 feet అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ మోడల్ గణేషెస్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్, అండ్ అలానే మనకు గణేశునికి రైట్ సైడ్ వచ్చేసుకున్నట్టయితే మనకు ఏనుగు, అండ్ అలానే మనకు కృష్ణుడు అయితే ఉండడం జరిగింది. మనకు రైట్ సైడ్ చూసుకుంటే మనకు రాముడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు మహాదేవుడు అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ కూడా బాగా వచ్చేసింది ఆ డిజైనింగ్. అండ్ మనకు చూసుకున్నట్టయితే మనకు హనుమంతుడు అయితే మాత్రం మనకు లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. మన కృష్ణుడు చూసుకున్నట్టయితే మనకు కిరీటానికి పైన అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే మనకు మూసి కూడా చూసుకుంటే మనకు గణేశుని కింద అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. మనకు డిజైనింగ్ వర్క్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్. సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం మనము ఇంకో విగ్రహం. ఈ గణేశుడు చూసుకుంటే మనకు ఏనుగు పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకి గణేశుని పంచ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, చూసింది కదా. మనకు చూడండి ఎంత బాగుందో. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 6 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూసికు చూసుకుంటే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూస్తున్నాం మనము. గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకుంటే మనకు ఆరెంజ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్, అండ్ పిల్లో వచ్చేసి మనకు బ్రింజాల్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. చూసుకున్నారా ఈ గణేశుడు మాత్రం చాలా బాగుంది కదా. అండ్ అలానే ఈ లైన్లో చూసుకుంటే మాత్రం సేమ్ మోడల్ గణేషెస్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే శంఖం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూసికు చూసుకుంటే మనకు కింద గణేశుని దగ్గర మనకు పింక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్, బ్లాక్ కలర్ కండవా. అండ్ మనకు చూసుకున్నట్టయితే మనకు మొత్తం నెమలికలు ఉంటాయి కదా, అవి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండడం జరిగింది. అండ్ అలానే కృష్ణుడు. అండ్ మనం చూసుకున్నట్టయితే మాత్రం గణేశుడు మాత్రం చాలా బాగా వచ్చేసింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 feet అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెన్స్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. చూసిందిగా ఫ్రెండ్స్, ఉన్న ఇక్కడ గణేశుడు అయితే మాత్రం మొత్తం మీకైతే వీడియో రూపంలో అయితే నేను చూపెట్టడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ గణేశుడు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం వచ్చి మాత్రం బుక్ చేసేసుకోండి. అండ్ అలానే మీకు నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. ఓకే, మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.